ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ని విమర్శించవచ్చు ఏ విషయంలో సరే, వేదిక పైనుంచి ఆ మాట జారిన విధానం. అసలు అన్నోనికి నొప్పి లేదు, పడ్డోనికి నొప్పి లేదు, ఆడ చూసినోనికి నొప్పి లేదు, కానీ ఎవనోనికో నొప్పి అవుతుంది రాష్ట్రంలో. ఏది పడుతుంది మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏ స్థాయి నటుడు ఎక్కడి వరకు వెళ్ళిండు, దాన్ని దేనికి ముడిపెట్టి ఎలా ఏ దానికి ఖరాబ్ చేస్తూ ఉన్నారు, ఎందుకోసం చేస్తారు. నేను పర్టికులర్గా ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, కానీ నేనేమంటా ఉన్నంటే ఒక మనిషి 99 మంచి పనులు చేసినా కూడా ఒకే ఒక్క దాని దగ్గర కింద మీద అయిపోతే మొత్తం ఆ 99 పనులు అసలు లెక్కలకే రావన్నట్టుగా అయిపోయింది సమాజం. దౌర్భాగ్యం అది. అంత దరిద్రానికి దిగజారిపోయినాం. ఎట్లయిపోయిందంటే నువ్వు కింద అంటే సాటుకి 100 చేయి తప్పులు పర్వాలేదు, కానీ బయటికి మాత్రం మాట్లాడొద్దు, బయటికి మాత్రం కనపడొద్దు. ఇప్పుడు ఎవడెవడైతే నీతి వాక్యాలు వల్లేస్తుండో, రాజేంద్ర ప్రసాద్ అట్లా అంటాడా, ఇట్లా అంటాడా, అది ఎట్లా అంటాడు, ఇది ఎట్లా అంటాడు అంటుండో, ఒకసారి మన ఫోన్ కాల్ రికార్డ్స్ కానీ అటు పర్సనల్గా కానీ ఎక్కడన్నా కూర్చొని మాట్లాడినప్పుడు లా మీదకి వెళ్ళి ఇంకా బా మీదకి వెళ్ళి దిగే పరిస్థితే ఉండదు. అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి భాష వాడుతూ బయట ప్రతి ఒక్కరు ఏ ఇద్దరి మధ్యలో ఏ సంభాషణ చూసినా మూడోని బండబూతులు తిట్టుకుంటూ మాట్లాడుతున్న ఈ సమాజంలో ఏదో పెద్ద నీతులు చెప్తా ఉన్నా ఎవడన్నా పాటిస్తుండా? ఇలా బయటకు వచ్చి రాజేంద్ర ప్రసాద్ అట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు, అది ఇది బండ బూతులు తిడుతూ ఉన్నారు. ఆయనని ఒక్క మాట కాదు, ఒక్క మాటకు కొన్ని 100 మాటలు తిడుతూ ఉన్నారు. సో ఆయన ఎంత